జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 69వ శ్లోకము. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేను ఉపదేశము చేసినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసేటటువంటి, ప్రచారము చేసేటటువంటి వాడు అంటేనే నాకు చాలా ఇష్టం. ఇక అంతకంటే నాకు ఇష్టమైనటువంటి వాడు మరొక్కడు ఈ లోకములో లేనేలేడు, ఇక ముందు ఉండబోడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరిని శ్రీమద్భగవద్గీతను ప్రచారము చేయమని, తెలియనటువంటి భక్తులందరికీ శ్రీమద్భగవద్గీతను తెలియచెయ్యమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నేను నోరు తెరచి అడుగుతూ ఉన్నటువంటి, నాకు చాలా ఇష్టమైనటువంటి ఈ పనిని ప్రతి ఒక్కరూ చెయ్యండి, చేసేవారికి సహకరించండి అని భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ భగవానుడు నోరు తెరచి అడుగుతూ ఉన్నాడు కనుక మన శక్త్యానుసారము భగవద్గీతను భక్తులకు పరిచయము చేసే ప్రయత్నము చేస్తూ, మనము భారతదేశములో మొట్టమొదటిదైన గీతాస్తూప నిర్మాణము చేస్తూ ఉన్నాము కనుక ఆ నిర్మాణ కార్యక్రమానికి శక్తివంచన లేకుండా సహకరిస్తూ, ఆ పరమాత్మ చెప్పిన పనిని చేశాము అని చెప్పుకోగలిగేటటువంటి స్థితిని పొందుతూ, జన్మను సార్థకపరుచుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, అదితి భగవానుడే తనకు కుమారుడిగా జన్మిస్తాడు అన్నటువంటి వరాన్ని పొంది ఇక తన భర్త కశ్యప ప్రజాపతిని సేవించటం ప్రారంభం చేసింది. కశ్యప ప్రజాపతి తనలో భగవదంశ ప్రవేశించినట్టుగా గుర్తించాడు తన తపస్సమాధిలో. తర్వాత కశ్యప అనుగ్రహముతో అదితి గర్భాన్ని ధరించింది. భగవానుడు అదితి గర్భములో ప్రవేశించాడు. అట్లా పరమాత్మ అదితి గర్భములో ప్రవేశించాడు అని తెలియగానే గర్భం భగవంతం సనాతనం హిరణ్యగర్భో విజ్ఞాయ సమీడే గుహ్యనామభిః. ఆ విషయము తెలియగానే చతుర్ముఖ బ్రహ్మాదులందరూ దేవమాత అయినటువంటి అదితి దగ్గరకు వచ్చి గర్భస్థుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు. విశ్వగర్భుడు తన గర్భ వివరమందు పూట పూటకు పూర్ణుడై భగవానుడు అదితి గర్భములో రూపుదాలుస్తూ ఉన్నాడు. మెల్లన నీళ్ళాడ ప్రొద్దులయ్యే. ఆ రకంగా అదితి గర్భములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని చతుర్ముఖ బ్రహ్మాదులందరూ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తోత్రం చేస్తూ ఉన్నారు. జయ ఉరుగాయ భగవన్ ఉరుక్రమ నమోస్తుతే
నమో బ్రహ్మణ్యదేవాయ త్రిగుణాయ నమో నమః. ఓ దేవదేవా, అందరి చేత కీర్తింపబడేటటువంటి ఓ శ్రీమన్నారాయణ, నీకు జయము జయము. అద్భుతమైనటువంటి చేష్టితములు కలవాడా ఓ శ్రీమన్నారాయణ, నీకు జయము జయము. ఓ బ్రహ్మణ్యదేవా, నీకు వందనములు తండ్రి. నీకు మాటి మాటికి మేము నమస్కరిస్తున్నాము తండ్రి అంటూ చతుర్ముఖ బ్రహ్మ అదితి గర్భములో వేంచేసి ఉన్నటువంటి రూపు దాలుస్తూ ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడిని స్తోత్రము చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 69వ శ్లోకము. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.